బాలాపూర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు బీజేపీ నేతలు. ఆ పార్టీ నేత కోలం శంకర్ రెడ్డి, మీర్పేట కార్పొరేటర్ బీజేపీ అధ్యక్షులు పెండాల నరసింహ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ గెలుపుతో టపాసులు కాల్చి స్వీట్లు పంచారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు శంకర్ రెడ్డి. ఎన్ని ఉచితాలు ఇస్తామన్నా ఈనాడు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారంటే నరేంద్ర మోడీ గారి పైన, భారతీయ జనతా పార్టీ పైన ఉన్న విశ్వాసం ఏ పార్టీదో అందరం కూడా అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరినీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏది ఏమైనా ఈ దేశ చరిత్రలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ నాయకత్వం మూడవసారి హ్యాట్రిక్ సాధించడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే సుమారుగా 300 స్థానాలు ఎన్డీఏ పక్షాలు గెలుచుకున్నాయి. ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వామ్యంతో బీజేపీ ఏర్పాటు చేయబోతూ ఉంది. అదేవిధంగా చేవెళ్ళ పార్లమెంటును స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఈనాటి వరకు మనం విజయం సాధించినటువంటి మొదటిసారిగా భారీ మెజార్టీతో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, ప్రజల దీవెనలతో చేవెళ్ళ పార్లమెంటును కూడా మనం గెలుచుకోవడం జరిగింది. కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని మీర్పేట్ కార్పొరేషన్ కానీ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇప్పటివరకు మాకు ఎమ్మెల్యే, ఎంపీ కానీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ లేరు. ఫస్ట్ టైం ఈరోజు మాకు ఎంతో సంతోషం. దాంతోపాటు ఈరోజు తెలంగాణలో 8 ఎంపీ సీట్లు రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మీర్పేట్ కార్పొరేషన్లో కార్యకర్తలు, లీడర్లు ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి, ఇంత కష్టపడి లీడర్ ఫస్ట్ టైం మా మీర్పేట్లో బీజేపీ. అదేవిధంగా రాబోయే రోజుల్లో లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇదే విధంగా మనం అందరం కష్టపడి ఈ యొక్క కార్పొరేషన్లో అందరం కార్పొరేటర్లను గెలిపించి మేయర్ ఈట కావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్న కార్యకర్త.